ఇజ్రాయెల్ వాళ్ళని లెబనాన్ మీద దాడి చేయొద్దని చెప్పేసింది అమెరికా. ఇరాన్‌తో మేము కుదుర్చుకున్న ఒప్పందంలో నీ తరపున కూడా మేమే మాట్లాడేసాం. హిజ్బుల్లా వాళ్ళ మీద దాడులు ఆపండి అని చెప్పింది. సరే కొన్ని రోజులు ఆపినట్టు చేస్తారు. ఇప్పుడు ఇజ్రాయెల్ అమెరికా నమ్మకానికి చొరగొనడం కోసం డైరెక్ట్‌గా హిజ్బుల్లా స్థావరాల మీద దాడి చేయకుండా హిజ్బుల్లా నాయకులను ఒక్కొక్కరిని లేపేస్తుంది. అది మొసాద్ ద్వారా లేపేస్తుంది. ఎలాంటి మిస్సైల్‌లు వాడట్లేదు. డ్రోన్‌ల ద్వారా లేపేస్తున్నారు. లేకపోతే ఇళ్ల దగ్గరుండి పేల్చి పడేస్తున్నారు. కాబట్టి అమెరికా కూడా ఏమనడానికి వీల్లేదు. అయితే ఇప్పుడు మొన్న నెతన్యాహు, ట్రంప్ భేటీ అయిన తర్వాత మళ్ళీ యుద్ధం ముదిరింది చూసాం గదా! ఇరాన్ మీద పెద్ద ఎత్తున 2 సార్లు అమెరికా విరుచుకుపడింది. ఇరాన్ ఏమో మామూలు హార్ముజ్ జలసంధి దగ్గర ఉన్నట్టు నౌకల మీద దాడి చేయడం. దానికి ప్రతిగా అమెరికా పెద్ద ఎత్తున విరుచుకుపడ్డం చూసాం. ఇప్పుడు లెబనాన్‌లో కూడా ఇజ్రాయెల్ కాకుండా ఈ దఫా అమెరికా రంగంలోకి దిగింది. ఇది పెద్ద కీలకమైనటువంటి అంశం. సదరన్ లెబనాన్‌లో లెబనీస్ ఆర్మీకి సపోర్ట్ చేస్తూ హిజ్బుల్లాని అంతం చేసే కార్యక్రమం చేస్తుంది. అల్ అరేబియా ఈ రిపోర్ట్ చేసుకొచ్చింది. అంటే ఆ ప్రాంతానికి సంబంధించిన మీడియా సంస్థ. దాన్ని బట్టి ఇజ్రాయెల్ కొత్త అస్త్రం అమెరికా అన్నమాట. అమెరికా ద్వారా లెబనాన్‌తో సహకరించి లెబనాన్ ప్రభుత్వంతో వాళ్ళని లేపేస్తాయి. అంటే లెబనాన్ ప్రభుత్వం తరపున అమెరికా దళాలు హిజ్బుల్లా వాళ్ళని లేపేస్తాయి. అడిగితే ఇజ్రాయెల్ కాదుగా చంపింది మేము కదా అంటారు. అది కొత్త ఎత్తు.